సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ను కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. ఈ సందర్భంగా చెరువును బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని రంగనాథ్ తెలిపారు. చెరువు పునరుద్ధరణ బాధ్యతలను ప్రభుత్వ అనుమతితో హైడ్రా తీసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అందుబాటులోని 90 ఎకరాల విస్తీర్ణాన్ని సుందరీకరిస్తున్నామన్నారు. మార్చి నెల నాటికి అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. సరూర్ నగర్ చెరువు దగ్గర రావటము అండ్ అట్లానే ఇది త్వరలో హైడ్రా ఈ చెరువును కూడా ప్రభుత్వ అనుమతులతోటి దీన్ని త్వరలో హైడ్రా టేకప్ చేయడానికి కూడా మేము అన్ని దీనికి కావాల్సినటువంటి ప్రొసీజరల్ గా ఏం చేయాలో ఎదుగుండా చేస్తూ బహుశా దీన్ని ఒక 1.5-2 months అంటే మార్చ్ కల్లా దీన్ని ఇక్కడ ఈ చెరువుని పునరుద్ధరణ అంటే మీరు ఇక్కడ చూస్తున్నాము సరూర్ నగర్ చెరువులో దాదాపు 90 ఎకరాల చెరువు ఇది. ఒరిజినల్ గా FTL అరౌండ్ మోర్ దెన్ 140-150 acres ఉంటాయి. సరే చుట్టుపక్కలంతా కూడా ఈ నివాసాలు అన్ని డ్వెల్లింగ్స్ వచ్చాయి, అన్ని ఇల్లులు వచ్చి చాలా వరకు ఎంకరేజ్ అయినాయి. బట్ వాటిలన్నిటి జోలికి హైడ్రా వెళ్ళదు. ఏదైతే ఇప్పుడు చెరువు క్లియర్ గా ఉన్నదో ఆ క్లియర్ గా ఉన్న చెరువుని డెవలప్ చేసి దీనికి అంటే మొత్తం డీసెల్టింగ్ కింద మట్టిని కూడా పూడికలు తీయటము, తీసిన తర్వాత బండ్ స్ట్రెంథనింగ్, నెక్స్ట్ అట్లానే దీన్ని ఒక బ్యూటిఫికేషన్ యాంగిల్లో చేస్తూ ప్లస్ దీంతో పాటు ఫ్లడ్డింగ్ కూడా ఈ చుట్టుపక్కల వర్షాలు వచ్చినప్పుడు కూడా ఈ ఫ్లడ్డింగ్ ఛానల్స్ కూడా మనం ఇన్లెట్ ఛానల్స్ అన్నిటి కూడా రివైవ్ చేసి మొత్తం కూడా దీని అవుట్లెట్స్ కూడా మొత్తం దాన్ని కూడా స్టడీ చేసి అంటే ఓవరాల్ గా చెరువు అంటే మేము 100% అన్ని కోణాల్లో చేస్తున్నాము. ఏదో పైన మెరుగులు దిద్ది ఏదో చేస్తాను ఏదో చేయటం కాకుండా ఇది ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం పెద్ద చెరువులు టేకప్ చేయాలని కూడా వారు మాకు చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా ఇప్పుడు సరూర్ నగర్ ని ఈ ప్రాంతంలో ఇదొక చెరువును కూడా టేకప్ చేసి గవర్నమెంట్ కి ప్రతిపాదనలు పంపించి త్వరలో ఇవన్నీ కూడా దాని పర్మిషన్స్ అన్ని రాగానే దీన్ని టేకప్ చేయడానికి కూడా మేము ఉన్నాము. అండ్ ఇక్కడ సరూర్ నగర్